హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ నాగరాజ్, స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాల్. ఇప్పుడు మీరు ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఒకసారి చూద్దాం. ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంతవరకు ప్రాసెస్ వచ్చిందనేది యాక్చువల్గా మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం అయితే 14 to 16 వరకు లాస్ట్ డేట్ ఉండేది. మనకి వెబ్సైట్ అయితే నిన్నటి వరకు కూడా ఓపెన్ కాలేదు. అందుకోసం అని చెప్పేసి షెడ్యూల్లో మార్పులు అయితే చేయడం జరిగింది. ఎప్పుడు 15 నుంచి పడితే 18 వరకు ఛాన్స్ ఉందండి. ఈ మంత్ 18 వరకు ఫస్ట్ రౌండ్ ఛాన్స్ ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ నిన్న ఈవినింగే ఓపెన్ అయింది సైట్ కూడా. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ఇక్కడ ఈ కౌన్సిలింగ్ సైనిక్ స్కూల్ ఈ ఫస్ట్ సైట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఇదండి లేటెస్ట్ న్యూస్ అండ్ ఇంట్రడక్షన్ క్యాండిడేట్ యాక్టివిటీ చేయాల్సింది ఏంది, న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ రౌండ్ 18th మార్చ్ వరకు ఇంకా ఎన్ని అవర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ రౌండ్ ఓపెన్ అప్ టు 23:55 hours ఆన్ 18th ఇంతవరకు కూడా ఓపెన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో షెడ్యూల్ మనం వెళ్ళిపోదాం ఒకసారి. కౌన్సిలింగ్ ప్రాసెస్, కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 15 March 2024. ఓకేనా. 20 నైట్ 20కి 22:20 నుంచి మనకి ఎప్పటి వరకు ఉంది అంటే 18 March 2024. అండ్ మనకి ఈ టైం వరకు క్లోజ్ అయిపోతుంది. సీట్ అలొకేషన్ రిజల్ట్ అనేది మళ్ళీ మార్పు అయితే ఏం లేదండి. 5:30 రోజు వస్తుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ యాక్సెప్ట్ అలాటెడ్ సీట్స్ అనేది ఇక్కడ కూడా ఉంటున్నాయి. నెక్స్ట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏ రోజు అంటే 25th రోజు మార్నింగ్ 8కి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో అలాట్మెంట్ అయిన వారికి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఎక్కడికి రావాలి అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. కంపల్సరీ ఆ టైంకి మనం అక్కడికి రీచ్ కావాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఫీజ్ సబ్మిషన్. ఈ 6th April రోజు ఫీ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం కల్లా మనం ఫీ కూడా టోటల్గా పే చేయాల్సి ఉంటుంది అక్కడే. ఇదొకటి కూడా మీరు గుర్తుపెట్టుకొని సబ్మిట్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఒకసారి మనం మెల్లిమెల్లిగా చూద్దాం. ఇందులో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అసలు ఈ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరిని అడగాల్సిన పని లేదు. డ్యూలీ సైన్ ద చెక్ లిస్ట్ ఇస్తాడు ఇక్కడ. ఓకేనా. చెక్ లిస్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. PDF ఫెయిల్ టు, ఒక్క నిమిషం అండి, ఫెయిల్ అని చూపిస్తుంది. డాక్యుమెంట్ ఇక్కడ చూద్దాం. మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ ఇక్కడే ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ అండ్ 6th వాళ్ళకి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ నుంచి ఏమేమి కావాలి, అండ్ సర్టిఫికేట్ సర్వీస్ సిగ్నేచర్ సంబంధించింది ఏముంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్స్ ఏమేమి అవసరం అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు టోటల్గా చెక్ లిస్ట్ 14 ఉంటాయి. చెక్ లిస్ట్ ప్రకారం మనం అన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా కొంచెం టైం తీసుకుంటుంది. రైట్ అండి, మీకు ఆ డౌన్లోడ్ అయిపోగానే చూపిస్తాను. అంతలోపు మనము సీట్ మ్యాట్రిక్స్కి వెళ్ళిపోదాం. సీట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంది ఇక్కడ 6th క్లాస్ వాళ్ళది ఉంది, అగైన్ 9th క్లాస్ వాళ్ళది కూడా ఉంది. ఫస్ట్ 6th వాళ్ళది చూద్దాం. అండ్ 6th వాళ్ళది ఏ విధంగా ఉంది ఏంటి అనేది
మనకు 9th వాళ్ళది కూడా ఒకటి ఉంది సీట్. అసలు రిజల్ట్ ఏ విధంగా చూడొచ్చో మళ్ళీ కొంతమంది అడగడం జరిగింది. ఒక్కసారి చూస్తున్నానండి 9th వాళ్ళకి సంబంధించి రిజల్ట్కి సంబంధించి ఒక్కసారి చూడండి. ఈ రిజల్ట్ ఏ విధంగా చూడొచ్చు 9th వాళ్ళది, వాళ్ళు సపరేట్ అడగడం జరుగుతుంది వాళ్ళ కోసం అండి. ఇది ఒక్కసారి మీరు చూడొచ్చు 241810043732 అండ్ డే వచ్చేసి 10th January. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ 2011 అండ్ క్యాప్చే 063 అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి 975 ఈ విధంగా చూడొచ్చు. మరి సబ్మిట్ కొడదాం. ఇది అండి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ టెస్ట్. అవుట్ ఆఫ్ 400కి 390 మార్క్స్ రావడం జరిగింది. ఈ విధంగా రిజల్ట్స్ అనేది మనం చూసుకోవచ్చు. 200కి 196, 8th క్లాస్ స్టూడెంట్ అండి. 200కి 196 రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇంగ్లీష్లో 50/50, గ్రామర్లో ఒక్కటి కూడా మిస్ కాలేదు ఇక్కడ. అండ్ జనరల్ సైన్స్లో కూడా 48 వచ్చినాయి అండ్ 50కి 48 వచ్చినాయి. సో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అంటే మరి మాటలు కాదండి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా? సో రిజల్ట్స్ అనేది ఈ విధంగా వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ మన ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మన ప్రాసెస్కి సంబంధించి కౌన్సిలింగ్ సేమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి స్కూల్ ఇన్ఫర్మేషన్ సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూస్తే మనకి వచ్చిన రిజల్ట్స్ అనేది ఆ విధంగా ఉంటే 6th క్లాస్ వాళ్ళ సెలెక్ట్ ద స్కూల్ టైప్ న్యూస్ సైనిక్ స్కూల్కి చూసుకున్నట్టయితే 24కి సంబంధించి సో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఇక్కడ చూపిస్తుంది సైనిక్ స్కూల్ కలికిరికి రెసిడెన్షియల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్లాస్ 6th బాయ్స్ ఎస్సీ హోమ్, ఇవన్నీ హోమ్ ఉన్నాయి చూసారా, లోకల్ వాళ్ళే అండి. ఇక్కడ అదర్స్ అంటే అదర్ స్టేట్ వాళ్ళకి సంబంధించింది. ఎస్సీ వాళ్ళకి 10 ఉన్నాయి, బాయ్స్కి గర్ల్కి 1 మాత్రమే ఉంది. ఎస్టీ వాళ్ళకి 4 ఉంటే గర్ల్కి 1 ఉంది. గర్ల్స్కి చూడండి ప్రతి దాంట్లో కూడా 1 ఉంది. అదర్స్ అయినా హోమ్ స్టేట్ అయినా కూడా అది ఎస్సీ ఎస్టీ టోటల్గా 10 సీట్స్ ఉన్నాయి. అండ్ బాయ్స్కి మాత్రం తేడాగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎస్సీ వాళ్ళకి 10 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది నేను అప్పుడే చెప్పినాను, అదే కోరుకుండా అప్లై చేసుకున్న వాళ్ళకు 7 మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మనకు మేజర్గా నేను అప్పుడు చెప్పాను కలికిరి పెట్టుకోమని, ఇందుకోసమే చెప్పాను నేను. ఏంటంటే మీరు ఎస్సీ వాళ్ళకి చూడండి ఇక్కడ 3 సీట్స్కి పాసిబిలిటీ ఉంటే ఇక్కడ 10 సీట్స్కి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 13 ఉంటే ఇక్కడ 18 ఉంది. ఇక్కడ 19 ఉంటే ఇక్కడ 26 ఉంది. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది. కంపేర్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఎక్కువనే ఉంది. అందుకోసమనే నేను ఆ రోజు అప్లికేషన్ చేసేటప్పుడే చెప్పాను, ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ కలికిరి పెట్టుకోండి. ఏ స్కూల్ అయినా స్టాండర్డ్ సేమ్ ఉన్నాయండి, 33 స్కూల్స్, అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. సో ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చేంజ్ చేయడానికి ఏం లేదండి, ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారో దానికి ఉంటుంది. నెక్స్ట్ మీ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. మిగతా వాటిని ఏవైతే 9 ఆప్షన్స్ ఉంటాయో అవి పెట్టుకోవచ్చు. మీరు ఈ సైనిక్ స్కూల్స్ చూసుకోండి. అండ్ చూసుకొని ఫస్ట్ ఆప్షన్లో మీకు 9 ఆప్షన్స్ పెట్టుకోండి. ఎవరైతే 40% రూట్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్గా ఎట్లా ఉంటుంది అనేది నేను ముందు చూపిస్తాను. నేను అదొక్కసారి మీరు చూడొచ్చు. ఇక్కడ టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మళ్ళీ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, కోరుకొండ బాయ్స్కి 95 ఉంటే గర్ల్స్కి 10 ఉన్నాయి. కలికిరి అండి, ఇది టోటల్గా 105 సీట్స్ ఉన్నాయి కలికిరిలో. కోరుకొండలో చూసుకోండి బాయ్స్కి 68 ఉన్నాయి, గర్ల్స్కి 10, 78 మాత్రమే ఉన్నాయి. కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 40 సీట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ ఒక్కటండి సార్, బాయ్స్ గర్ల్స్కి ఒకటే ఉంది, సీట్ వస్తుందా సార్ అనే డౌట్స్ చాలామందికి వస్తున్నాయి. అది తప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన కొత్త న్యూ సైనిక్ స్కూల్స్ రాకంటే ముందు ఓల్డ్ 33 సైనిక్ స్కూల్స్ మాత్రమే ఉండేది. దానికి సంబంధించి ఎవరైతే ఒక స్కూల్కి అప్లికేషన్ చేసుకునేది, ఇట్లా ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చేది కాదు, ఈ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ ఉండేది కాదు.
ఓన్లీ ఫర్ అప్పుడు బాయ్స్కి మాత్రమే ఉండేది. 21 నుంచి గర్ల్స్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి కొత్తగా 19 న్యూ సైనిక్ స్కూల్స్ వచ్చినాయి. మళ్ళీ మొన్న 23 నవంబర్ 17 రోజు 21 న్యూ సైనిక్ స్కూల్స్, టోటల్గా 40, అవి 33, ఇవి కలుపుకుంటే మనకి 73 సైనిక్ స్కూల్స్ మన చేతిలో ఉన్నాయండి. ఇంతకుముందు 33 మాత్రమే ఉండే. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 4 రౌండ్స్ కౌన్సిలింగ్ జరిగింది. అప్పుడు ఇవి 19, అవి 33. అవి చూసుకున్నట్టయితే 52 సైనిక్ స్కూల్స్కి సంబంధించి 4 రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా 20 పెరిగాయి కాబట్టి 8 రౌండ్స్ వచ్చింది. గర్ల్స్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది సైనిక్ స్కూల్, ఇది న్యూ సైనిక్ స్కూల్ చూసుకోండి. గర్ల్స్కి ఇక్కడ ప్రియారిటీ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 6th క్లాస్కి సంబంధించిన సీట్స్ అనేది ఇదండి. సుందరిదేవి సరస్వతి విద్యా మందిర్ ఇక్కడ చూసుకోవచ్చు. బీహార్కి సంబంధించి మనకు దగ్గర ఉన్నవి ఒకసారి కర్ణాటకలో చూద్దాం. సంగోలి రాయన్న సైనిక్ స్కూల్ ఇస్ ద ఫేమస్ అండి. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో గర్ల్స్కి 6 ఉన్నాయి, బాయ్స్కి 6 ఉన్నాయి. ఇక్కడ 3, 11, 16, 4. బాయ్స్కి గర్ల్స్కి తేడా ఎక్కలేదు. 40% ఉంటున్న వాళ్ళు 100% ఇట్లాంటి న్యూ సైనిక్ స్కూల్స్లో గర్ల్స్కి అయితే పక్కా వస్తుంది. కొంచెం టెన్షన్ పడద్దు. వికాస్ కూడా ఉంటుంది, మీకు తమిళనాడులో చూసుకోవచ్చు. వికాస్ అని ఉంటుంది. మనకి అదాని సైనిక్ స్కూల్ ఏపీలో కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అదాని వరల్డ్ స్కూల్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ 6th క్లాస్కి సంబంధించి 40% రూట్లో ఉన్నాయి. ఇవి 32 గర్ల్స్కి మాత్రం. ఇప్పుడు బాయ్స్కి ఇక్కడ చూడండి, గర్ల్స్కి 6 ఉన్నాయి, బాయ్స్కి 54 ఉన్నాయండి. సారీ అండి, ఇది అదాని వికాస్ సైనిక్ స్కూల్ అండి. 54 బాయ్స్, 6 గర్ల్స్. ఇది తమిళనాడుకి సంబంధించింది. అండ్ డేకమ్ రెసిడెన్షియల్, ఇది డేకమ్ రెసిడెన్షియల్ అండి. అండ్ అదాని డేకమ్ బోర్డింగ్. ఓకేనా, జస్ట్ అండి. అండ్ ఇది ఒకటి చూసుకోండి, రెసిడెన్షియల్ అయితే లేనది. రాజలక్ష్మి ఇదొకటి ఉంది. నెక్స్ట్ సంగోలి అయితే పెట్టుకోండి, సూపర్బ్, ప్రియారిటీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎస్కే ఇంటర్నేషనల్ స్కూల్ మహారాష్ట్ర, ఇది దగ్గరే ఉంటుంది. ఓకేనా, 83 స్కూల్స్, 83 ఉన్నాయి. ఇక్కడ 15 ఉన్నాయి. సో గర్ల్స్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిలిటరీ రెసిడెన్షియల్, ఇక్కడ ఇది దాద్రానగర్ హవేలీలో ఉంది. ఇక్కడ గర్ల్స్కి 640 ఉంటే బాయ్స్కి 60 ఉన్నాయి. టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. సో ఎక్కడ చూసుకున్నా ఇక్కడ మనకి గర్ల్స్కి ఇక్కడ 120 ఉన్నాయి. బాయ్స్కి గుజరాత్లో ఇక్కడ 80, 120 ఉన్నాయండి. మనకి చూసుకోవచ్చు గుజరాత్లో. ఇట్లాంటి స్కూల్స్ మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి, చూసి ప్రియారిటీ ఇవ్వండి. ఎవరేం చెప్పారండి, చూసి ప్రియారిటీ ఇచ్చుకున్నట్లయితే ఫస్ట్ ప్రియారిటీ దీని రకంగా ఎక్కడ సీట్స్ ఉన్నాయో దానికి ఇవ్వండి. అండ్ గర్ల్స్ అయితే గర్ల్స్కి ఎక్కడ సీట్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్నట్టయితే సీట్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఏదో ఒకటి పెట్టుకుంటా పోతే మాత్రం సీట్లు రావండి. ఫస్ట్ రౌండ్లో రాలేదు సార్, సెకండ్ రౌండ్లో రాలేదు సార్ అంటే ఎవరేం చేయరండి. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్. అబ్జర్వ్ చేసి ఒక పేపర్ పెన్ ముందు పెట్టుకొని ఎక్కడ ఇప్పుడు మీ స్కోర్ ఎంత వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కోరు 240 ఉంది, 260 ఉంది, 280 ఉంది. సో దాన్ని బట్టి మీరు సైనిక్ స్కూల్స్లో ఎక్కడ దాకా సీట్ వచ్చే ఛాన్స్ ఉందనేది మీకు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ముందుకెళ్దాం ఒకసారి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో డాక్యుమెంట్స్, స్కూల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. కట్ ఆఫ్ ఏడికి వచ్చే ఛాన్స్ ఉందనేది ఒకసారి చూద్దాం. 6th క్లాస్ అండ్ స్కూల్ టైప్ సైనిక్ అయితే చూద్దాం. రౌండ్ 1 అండ్ కలికిరికి చూద్దాం ఒకసారి. కలికిరి కేటగిరీ ఎక్కడ ఉంది అనేది చూస్తే ఇంకా డాటా అనేది రాలేదు. మరి అదర్ స్టేట్స్కి చూస్తే సీట్ అలాట్మెంట్ కాలేదు కదండి. మనకి 18th వరకు తెలుస్తుంది కట్ ఆఫ్ అనేది, మనకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది. బట్ మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సీట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అని చూసి ఆప్షన్ పెట్టుకోండి. కట్ ఆఫ్లో వచ్చిందా అని ఫస్ట్ రౌండ్ తర్వాత మనము అనాలసిస్ చేసుకొని సెకండ్ రౌండ్లో జాగ్రత్తగా పోదాం. ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ రౌండ్లోనే మీరు ఏదో గుడ్డిగా పెట్టకండి. సీట్స్ ఒకటి మ్యాక్సిమం చూడండి. నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ అటు తక్కువ
ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, అటు సైడ్ పెట్టుకోండి, దూరం ఉంది దగ్గర ఉంది అనేది కాదండి. అన్ని సైనిక్ స్కూల్స్లో సేమ్ సిలబస్ కంటిన్యూ అవుతుంది, సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. ఒక సైనిక్ స్కూల్ ఎక్కువ, ఒక సైనిక్ స్కూల్ తక్కువ అనేది అయితే ఇక్కడ లేదండి. ఓకేనా? ఒక హాస్టల్ అయింది, అదొకటి అబ్జర్వ్ చేసుకోండి, అదొకసారి తెలుసుకొని చూసుకుంటేనే బెటర్. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, స్కూల్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసి ఈ కట్ ఆఫ్ అయితే మీకు ఇప్పుడు తెలీదు. వేకెన్సీ అంటే కట్ ఆఫ్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ తర్వాత తెలుస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి ఇప్పుడు మనం చూడాల్సింది నోటీస్లోకి పోయి గైడెన్స్లోకి వెళ్ళిపోదాం. గైడెన్స్లోకి పోతే మనం చేయాల్సిన పని ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్గా ప్రతిదీ కనబడుతుంది, ఒకసారి చూడొచ్చు మీ స్క్రీన్ పైనే. ఓకేనా? చూడండి ఇక్కడ మనకు ABCD అప్ టు Q వరకు ఇవ్వడం జరిగింది. మీన్స్ 17 ఉన్నాయి, ఇక్కడ ఇవి 14 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ సైనిక్ స్కూల్స్, లిస్ట్ ఆఫ్ న్యూ సైనిక్ స్కూల్స్, పార్ట్నర్షిప్ 3 ఎట్లా ఉంది, అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు ప్రొవైడ్ ఇక్కడే ఉంది. అండ్ ఎవరిని అడగాల్సిన మెడికల్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ వైజ్ షెడ్యూల్ ఎట్లా ఉంది, అండ్ ఫార్మేట్ టు ఈమెయిల్స్ అండ్ SMS ఏ విధంగా వస్తుంది, ఫార్మేట్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా, ఫార్మేట్ టు సర్వింగ్ సర్టిఫికేట్ ఎవరైతే డిఫెన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకండి. ఓకేనా? చెక్ లిస్ట్ అక్కడ ఉంది, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మేట్ టు OBC నాన్ క్రిమి లేయర్ కూడా ఆ ఫార్మేట్లో మనం తీసుకుపోవాలి కంపల్సరీ. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా 6th and 8th 9th వాళ్ళకి ఇది ఉంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ ఫార్మేట్ క్యాండిడేట్స్కి కూడా ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనము లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ కంటే కూడా మనము సైనిక్ స్కూల్స్కి సంబంధించి చూద్దాం ఒకసారి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవన్నీ ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూ సైనిక్ స్కూల్స్ అడ్మిషన్. సో మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాగిన్ ఇక్కడ అవుతామండి, ఇది అఫీషియల్ సైట్ ఇది. సో ఈ విధంగా పోయి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే వెరిఫై కోడ్ అడుగుతుంది. వెరిఫై చేసుకున్న తర్వాత మనము దాన్ని ముందుకు వెళ్ళిపోతే రిజిస్ట్రేషన్ మనకి ఒక ఏదైతే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మనం కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు, సీట్ అలాట్ అయ్యేంత వరకు దానిపైన మనము మూవ్ అవుతూ ఉంటామో అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంకా ప్రాసెస్ అనేది కంటిన్యూషన్లో ముందుకు పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 లైక్ దట్ మీ అప్లికేషన్ నెంబర్ ఏది ఉంటే అది ఎంటర్ చేసుకోండి, ఆప్షన్స్ పెట్టుకోండి అండి. నెక్స్ట్ మోర్ ఓవర్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇందులో షెడ్యూల్ ప్రకారం అయితే సైట్ ఓపెన్ కాక పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ క్యూ దాకా వచ్చేసినాం. మనకి ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఆ రోజు ఏం చెప్పిన 40% రూట్ పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ఫైనల్ చాయిస్ ఫర్ స్కూల్, ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్కూల్కి మనం అప్లై చేసుకున్నాం. కొంతమంది కోరుకొండ, కొంతమంది కలికిరికి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ స్కూల్ కోరుకొండ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కలికిరి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పెట్టుకున్న ఈ 1 నెంబర్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 1 నెంబర్ పైన పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏదైతే మీరు కోరుకొండ కలికిర పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఫస్ట్ మనము కోరుకొండ పెట్టుకున్నట్టయితే మనకు సీట్స్ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పిన, ఇవి 68. నెక్స్ట్ గర్ల్స్ సీట్ 10 ఉన్నాయి. టోటల్గా 78కి మాత్రమే ఛాన్స్ ఉంది. ఆ విధంగా మీరు చూసినట్టయితే అదే మన కలిగిరికి పెట్టుకుంటే ఆల్రెడీ 95 బాయ్స్కి ఉంటే 10 గర్ల్స్కి ఉన్నాయి. టోటల్గా 105 సీట్స్ అనేది అక్కడ ఉండడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా అందుకోసమనే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన దాన్ని బట్టి మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ ఉంటుంది. లోకల్ క్యాడర్ కింద 67% ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళకి 33% అనేది ఉండడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ మనకు సీట్ రావడానికి పోవడానికి
ఫస్ట్ స్కూల్ ఇది. తర్వాత మీరు ఆప్షన్స్ ఇప్పుడు పెట్టుకునేది ఓన్లీ 9 స్కూల్స్ పెట్టుకోవచ్చు. అవి కూడా 33 సైనిక్ స్కూల్స్కి సంబంధించి 40% రూట్ పెట్టని వాళ్ళకి ఆప్షన్ అప్లికేషన్ చేసేటప్పుడు విత్ 40% రూట్ ఎవరైతే ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ 40% రూట్ పెట్టుకున్నారో ఈ 9 స్కూల్స్తో పాటు ఈ 14 స్కూల్స్ కూడా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందండి. అప్పుడు మీకు ఈ 1 ఇక్కడ 9 ఇక్కడ 14 టోటల్గా ఇవి 24 స్కూల్స్కి మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. లోకల్ క్యాడర్ కిందకి వస్తుంది విత్ 40% రూట్ కూడా మనకి అప్లికేబుల్ అనేది అవుతుంది. మీరు ఛాన్స్ సీట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎవరైతే నేను ఆ రోజు చెప్పాను కదండి 40% రూట్ పెట్టుకునే వాళ్ళకి ఈ సైనిక్ స్కూల్స్ మాత్రమే ఉంటుంది. న్యూ సైనిక్ స్కూల్స్లో ఛాన్స్ అనేది ఉండదు. అదొక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే సీట్ అలాట్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ 40% రూట్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏ విధమైన సీట్ అలాట్మెంట్ ఉంటుంది అనేది ఇంకా నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. ఒకసారి ముందుకెళ్తే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ, అలాకేటెడ్ సీట్ కోటా, యాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ సైనిక్ స్కూల్స్ మీరు చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ ఈ స్కూల్స్ మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా అది చేయొచ్చు. సైనిక్ స్కూల్స్కి సంబంధించి మనకి నార్త్ ఈస్ట్ సైడ్ తక్కువ కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. చాలామంది దూరం నేను పంపించాను అనుకుంటారు, కానీ లైఫ్ కోసం 1 ఇయర్ కష్టపడండి. కొంచెం మీ పిల్లలతో ఓపిక పట్టించండి. ఎందుకంటే మీరు పోయి పంపించి రావడమే అక్కడ 100% సెక్యూర్గా ఉంటారు పిల్లలందరూ కూడా. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. పోవడానికి రావడానికి మీ ఇబ్బంది వల్ల పిల్లల జీవితాలతో ఆడుకోవద్దండి. మళ్ళీ ఛాన్స్ చాలామందికి రాక బాధపడుతున్నారు. అండ్ బయట అమౌంట్ పోయినా కూడా నాణ్యమైన విద్య లభించడం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సీట్ అనేది ఈ ఒక్కసారి కొంచెం ఓపికతో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు తెలిసిన వాళ్ళని అడిగి మరీ చేయండి కొంచెం. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లిస్ట్ ఆఫ్ అప్రూవ్డ్ న్యూ సైనిక్ స్కూల్స్ మనము ఫస్ట్ 19 అలర్ట్ అయినాయి, తర్వాత మళ్ళీ 21 అలర్ట్ అయినాయి. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది చూడొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సెకండ్ 21 వచ్చినాయి. దానికంటే ముందు మీరు చూడొచ్చు ఒకసారి. దానికంటే ముందు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ 19 సైనిక్ స్కూల్స్ అప్రూవల్ అయిపోయినాయి. ఇక్కడ 19 ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. ఇక్కడ 19 స్కూల్స్, అవి 21, ఇవి 19 + 21 టోటల్గా మీకు 40 సైనిక్ స్కూల్స్ ఇక్కడే అయిపోయినాయి. పాత 33 ఉన్నాయి. టోటల్గా 73 సైనిక్ స్కూల్స్లో మీకు ఛాన్స్ అనేది ఉంది ఈజీగా. ఎందుకు చెప్తున్నాను సార్ అంత క్లియర్గా అంటే, ఫస్ట్ 33 సైనిక్ స్కూల్స్ మాత్రమే ఉండేది, ఒక సైనిక్ స్కూల్స్ మాత్రమే అప్లై చేసుకునేది మనము. బట్ ఇప్పుడు తర్వాత మళ్ళీ 19 సైనిక్ స్కూల్స్ వచ్చినప్పుడు 4 రౌండ్స్ వరకు కౌన్సిలింగ్ అనేది పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 21 రావడం జరిగింది. ఇప్పుడు 8 రౌండ్స్ వరకు కౌన్సిలింగ్ రావడం జరిగింది. లాస్ట్ టైం 166 వచ్చినా కూడా సీట్ రావడం జరిగింది న్యూ సైనిక్ స్కూల్స్లో. అదొకటి అబ్జర్వ్ చేయండి. అదొకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ సీట్ అనేది వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. 8 రౌండ్స్ వరకు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. 8 రౌండ్స్ కంప్లీట్ అయితేనే అప్ టు ఈ ప్రాసెస్ సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది. సెప్టెంబర్ వరకు కూడా ఓపికతో ఉండండి కొంచెం. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. అండ్ సైట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఎక్కడైతే మీ ఫోన్ ల్యాపీలో అయితే పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంది. ఫోన్లో కొంచెము క్లియర్గా లేదండి. అండ్ లేదంటే మీకు దగ్గర ఉన్న మీ సేవనా ఆన్లైన్ సెంటర్గా వెళ్ళినా బెటరే అండి. అదొకటి కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.